ఇక్కడ చూడండి ఇక మాన్సూన్ సెషన్లో కీలక బిల్లులు ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు డీలిమిటేషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై మోదీ ఫోకస్ అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే కీలక బిల్లులు తీసుకొస్తుండు. సో డీలిమిటేషన్ బిల్లు మళ్ళీ తెర మీదకి వస్తూ ఉంది. అంటే అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు అంశం మళ్ళీ ఆ బిల్లు తీసుకొస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పి ఇక్కడ ఒక బిల్లు తీసుకొస్తా చెప్పి మోడీ చెప్తా ఉన్నాడు. మరి అలాంటప్పుడు వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ ఎందుకు లేదు? మరి అది కూడా ఉండాలి కదా. వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ అది కూడా ఉండాలి. ఇంకో డిమాండ్ కూడా వస్తుంది, వన్ నేషన్ వన్ క్యాస్ట్. సో అది సాధ్యమయ్యే పని కాదులే, కానీ ఆ డిమాండ్ కూడా వస్తుంది. ఇక అంటే కులరహిత సమాజం కావాలి అని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరి ఇది ఎందుకు నువ్వు అమలు చేస్తలేవు? ఈ దేశంలో అందరికీ సమాన విద్య ఎందుకు అందిస్తలేవు నరేంద్ర మోడీ? దానికి ఆ విషయం చెప్పాలా. సో అందరికీ సమాన విద్య అందించాలి కదా. ఉన్నవాడికి ఒక విద్య, లేనివాడికి ఇంకో విద్య. ఇది ఎంతవరకు కరెక్టు? ఇదేం పాలన మీది? సో కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఇదేం కథ మీది? ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్. సో వన్ నేషన్ ఒకటే ఫ్రీ ట్రీట్మెంట్ ఉండాలి కదా. మరి అందరికీ ఒకే విద్య, ఒకే వైద్యం, సమాన వైద్యం అందాలి కదా. మరి ఆ విధంగా తీసుకురావాలి కదా. మరి ఇలాంటివి తీసుకొచ్చినప్పుడే కదా కొంత మార్పు వచ్చేది. సో ఇది చేయండి. మరి ఈ విధంగా తీసుకుని అందరికీ సమాన విద్య, సమాన వైద్యం అందేలాగా నరేంద్ర మోడీ చర్యలు తీసుకోవాలి. అలాంటి బిల్లులు తీసుకురావాలి. మరి తీసుకొచ్చే దమ్మున్నదా? పార్లమెంట్లో పెట్టే దమ్మున్నదా? మరి ఇదో బీసీల రిజర్వేషన్ల విషయంలో అనుక్షణం దేశం మొత్తం కూడా పోరాడుతూ ఉన్నారు. బీసీలకు రాయకి రిజర్వేషన్లు కావాలని పోరాడుతారు. ఆ బిల్లు ఎందుకు పెడతలేరు? పార్లమెంట్లో చట్టం చేస్తే బీసీలకు రిజర్వేషన్ దక్కుతాయి వాళ్ళ జనాభా జమాషా ప్రకారం. సో ఆ బిల్లు మీరు ఎందుకు పార్లమెంట్లో పెడతలేరు? సో ఇది ఏమంటే నేను మోడీని నీ బీసీని అంటాడు. నువ్వు బీసీగా నువ్వు ఒడిచింది ఏంది? బీసీలకు నువ్వు చేసింది ఏంది? బీసీలకు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. గుండు సున్నా. నరేంద్ర మోడీ బీసీలకు చేసింది గుండు సున్నా. ఎలక్షన్లప్పుడు వస్తాడు, నేను ఛాయ్ వాలా అంటాడు, నేను బీసీ వాలా అంటాడు, సో నాకు ఓట్లు వేయాలా అంటాడు. కానీ చేసేది మాత్రం గుండు సున్నా ఏం లేదు. ఇక సో ఇక్కడ కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఇక తెలంగాణ పరిస్థితిలో గిట్లే కొనసాగుతుంది. ఇక మంత్రివర్గ విస్తరణ కూడా గిట్లే అవుతా ఉన్నది. ఇక సో మళ్ళీ ఇప్పట్లో లేనట్టు అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. వాయిదా వేసే యోచనలో ఉన్నారట. ఆ వయసు పైబడిన మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం. ఆయన ఇక్కడ చూడు, వయసు పైబడిన మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం అంటారు. మరి నీకు కూడా వయసు అయిపోయింది నరేంద్ర మోడీ. మంత్రులకే కాదు, నీకు కూడా వయసు అయిపోయింది. మరి నువ్వు కూడా దాటేసినావు కదా. మరి నీ పదవి కూడా పోవాలి. అలా మంత్రి పదవి కూడా కాదు, నీ ప్రధానమంత్రి పదవి కూడా పోవాలి కదా. మరి అంటే మీ పార్టీ విధానాల ప్రకారం అంతే కదా. మరి వయసు మళ్ళిన వాళ్ళు మంత్రి పదవి తీయేస్తామంటే ఫస్ట్ ముందు వయసు మళ్ళీ నీకే మరి.